హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్ లేదా వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చిద్దాం. ఇంతకుముందు మనం జనవరి నుండి జూన్ వరకు టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాం. అలాగే జూలై నుండి నవంబర్ వరకు మనం నెలవారీగా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాం. ఏవైతే ముఖ్యమైనవో అలాగే పోటీ పరీక్షలకు అవసరమయ్యే ముఖ్యమైన అంశాలు వివిధ వీడియోల్లో మనం డిస్కస్ చేసాం. అలాగే ఈ వీడియోలో కూడా మనం డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సరే, మొదటిది, ప్రపంచంలో మొదటి మీథేన్ ఆధారిత రాకెట్ జూక్ 2 దీనిని చైనా అభివృద్ధి చేసింది. ఓకే, నెక్స్ట్, COP28 ఇది ఎక్కడ జరిగిందంటే యుఏఈలో జరిగింది. ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ని ఈ COP28లో ఉన్న సభ్య దేశాలన్నీ 2050 నాటికి నికార సున్నా శిలాజ ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ జీరో రేషియోలో తీసుకురావడానికి అందరూ ఈ ఏకాభిప్రాయాన్ని తెలియజేశారంట. ఓకే, నెక్స్ట్, 2023 డిసెంబర్ 12 నుండి 13 వరకు న్యూఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ జరిగింది. నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఓకే, తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి 89.6% మెజారిటీ ఓట్లతో మూడోసారి విజయం సాధించారు ఈజిప్ట్కి. ఓకే, నెక్స్ట్, పోలాండ్ ప్రధానిగా డొనాల్డ్ టస్క్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ లేదా ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనం లేదా కార్యాచరణ భవనం. అంతర్జాతీయ వజ్రాలు మరియు నగల వ్యాపారానికి ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రమైన సూరత్ డైమండ్ బోర్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాజోద్ గ్రామంలో ఉన్న సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం. ఇది 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం వారణాసిలో ఉమారహాలో సర్వేద్ మహామందిర్ అనే పేరుతో ఈ కేంద్రం ఉంది. ఈ ధ్యాన కేంద్రం ఇందులో 20,000 మంది భక్తులు కలిగి ఉండే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని అటవీ పరిశోధనా సంస్థలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023 జరిగింది. నెక్స్ట్, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఎర్రకోటలో మొట్టమొదటి భారతీయ కళా ఆర్కిటెక్చర్ డిజైన్ బినాలి 2023ను ప్రారంభించిన నరేంద్ర మోదీ. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ రానున్నారు. రిపబ్లిక్ డే రేపు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే ఈ సమయంలో మనకి భారతదేశం ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫారెన్ పార్ట్నర్షిప్ 25వ వార్షికోత్సవం కూడా జరుపుకుంటుంది. నెక్స్ట్, 2023లో మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అగ్రగామి నల్లమందు మూలం ఉత్పత్తిగా అధిగమించింది. యుఎన్ రిపోర్టు ఇచ్చింది. ఎఫ్ ఇరికిన్ లూనార్ ప్రైజ్ ఇస్రో చంద్రయాన్ 3కి ఇచ్చింది. మనం ఈ చంద్రయాన్ 3 గురించి మనం ఒక వీడియో కూడా చేసాం, అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్, ఇండియన్ నేవీ తన తాజా స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ను ముంబైలో ప్రారంభించింది. ఇది డిసెంబర్ 26, 2023న దీన్ని ప్రారంభించారు. ఇది ప్రాజెక్ట్ 15B కింద ప్రారంభించారు. అందులో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఉంది, మొర్ముగావ్, అలాగే ఐఎన్ఎస్ సూరత్ కూడా ఉంది. మొత్తం 4 ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ బిలో. అందులో ఒకటి ఐఎన్ఎస్ ఇంఫాల్ను డిసెంబర్ 26న ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లలో 3వది. దీనిని ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. అలాగే ముంబైలోని మజగాన్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఓకే, నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ మరియు పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019 చట్టాన్ని సవరించింది. మొత్తం శాసనసభ స్థానాలు
833 నుండి ఇక్కడ తప్పుపడింది 900కు పైగా పెంచింది. ఈ బిల్లు షెడ్యూల్డ్ కులాలకు 7 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు 9, కాశ్మీరీ వలస సంఘం నుండి 2 సభ్యులకు నామినేట్ చేయడానికి అనుమతిస్తుంది. నెక్స్ట్, యునెస్కో చేత గుజరాత్ యొక్క గర్భా నృత్యం అసంకల్పిత సాంస్కృతిక వారసత్వం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో పొందుపరచబడింది 2023 డిసెంబర్లో. గర్భా నృత్యం యునెస్కో యొక్క సాంస్కృతిక వారసత్వ హోదాను పొందిన భారతదేశ 15వ వారసత్వం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో ఈ గర్భా నృత్యం 15వది. ఓకే, గుర్తుంచుకోండి. చాలా ఈ యునెస్కోకు సంబంధించినవి వార్తల్లో తరచూ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన వీడియో మనం ఒకటి చేద్దాం, త్వరలో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్, జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22. శ్రీనివాస రామానుజన్ జయంతి నాడున ఈ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే, ఈ గణిత దినోత్సవం రోజున 2022 మరియు 2023కి సంబంధించిన శాస్త్ర రామానుజన్ అవార్డులను వరుసగా బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రజ్ఞులైన యున్కింగ్ టాంగ్ మరియు డుజియాంగ్ జాంగ్లకు శాస్త్ర క్యాంపస్లో తమిళనాడులో బహుకరించారు. డిసెంబర్ 1 నుండి 10వ తేదీ వరకు నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో హార్న్బిల్ ఫెస్టివల్ జరిగింది. నెక్స్ట్, గజ్రాజ్ సిస్టమ్ లేదా వ్యవస్థ భారతీయ రైల్వేలలో ఏఐ బేస్డ్ ఎలిఫెంట్ ప్రొటెక్షన్. ఈ వ్యవస్థ అంటే ఏనుగులు రైలు పట్టాల మనకు వచ్చినప్పుడు ఈ ఏఐ బేస్డ్ వ్యవస్థ ద్వారా వాటి ద్వారా ముప్పు కలగకుండా అది ముందుగానే తెలియజేస్తుంది ఈ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్, విశ్వభారతి పరిశోధకులు బ్యాక్టీరియాను కనుగొని రవీంద్రనాథ్ ఠాగూర్ బ్యాక్టీరియా అని పేరు పెట్టారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం నుండి పరిశోధకుల బృందం వృక్షశాస్త్ర విభాగం సంచలనాత్మక ఆవిష్కరణ చేసింది. వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఉందని ఈ బ్యాక్టీరియా ద్వారా వాళ్ళు తెలిపారు. ఓకే, నెక్స్ట్, 2023 పురుషుల FIH హాకీ జూనియర్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. ఏ నగరంలో అంటే కౌలాలంపూర్లో జరిగింది. ఏ తేదీలు అంటే 5 నుండి 16 డిసెంబర్ మధ్య జరిగింది. ఛాంపియన్స్ ఎవరంటే జర్మనీ 7వసారి టైటిల్ గెలుచుకుంది. అలాగే ద్వితీయ విజేత రన్నరప్ ఎవరంటే ఫ్రాన్స్, 3వ స్థానంలో స్పెయిన్ నిలిచింది. నెక్స్ట్, జాతీయ క్రీడా పురస్కారాలు 2023 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు క్రీడా పురస్కారాలలో అత్యున్నత పురస్కారం ఈ అవార్డు. ఓకే, దీనికి 2023లో విజేతలు అంటే బ్యాడ్మింటన్లోని శ్రీ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి మరియు శ్రీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ వీళ్ళిద్దరికీ ఈ అవార్డు లభించింది. తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మకా ట్రోఫీ 2023ను అమృత్సర్లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి ప్రదానం చేయబడింది. అలాగే అర్జున అవార్డులు 2వ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు 26 మందికి వచ్చింది. అందులో ముఖ్యమైన వాళ్ళు షమి క్రికెటర్కి లభించింది. ఓకే, తర్వాత ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 తొలిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్ ఢిల్లీలో ప్రారంభించారు. అధికారిక చిహ్నం ఉజ్వల ఒక పిట్ట. డిసెంబర్ 10 నుండి 17 వరకు ఈ గేమ్స్ జరిగాయి. నెక్స్ట్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో న్యూఢిల్లీలో ముగిసింది. అలాగే హర్యానా ఛాంపియన్గా నిలిచింది. నెక్స్ట్, ఖేలో ఇండియా గేమ్స్ జనవరి 2024 తమిళనాడులో జరగాల్సి ఉంది. జనవరి 19 నుండి 31 వరకు ఈ ఖేలో ఇండియా గేమ్స్ జరగనున్నాయి తమిళనాడులో. ఓకే, నెక్స్ట్, అత్యంత ఖరీదైన ఆటగాడు ఇది IPL సంబంధించిన యాక్షన్ వేలం దుబాయ్లో జరిగింది. దానికి సంబంధించిన మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి. కోల్కతా నైట్ రైడర్స్ బేస్ ప్రైజ్ 2 కోట్లు, ఫైనల్ ప్రైజ్ 24.75 కోట్లతో కొనుగోలు చేశారు. ఓకే, నెక్స్ట్ 2023లో సంభవించిన తుఫాన్లు. మోచా యెమెన్, ఈ మోచా పేరును యెమెన్ దేశం పెట్టింది. ఓకే, బిపర్జాయ్ బంగ్లాదేశ్, తేజ్ భారతదేశం, హమూన్ ఇరాన్, మిదిహి మాల్దీవ్స్, మిచాంగ్ మయన్మార్. గుర్తుంచుకోండి. నెక్స్ట్, వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ లేదా ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ రిజ్, కాలిన్స్ డిక్షనరీ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెరియమ్స్ డిక్షనరీ అథెంటిక్, తర్వాత కేంబ్రిడ్జ్ డిక్షనరీ
హాలుసినేట్. ఓకే, నెక్స్ట్ అందాల పోటీలు విజేతలు. 71వ మిస్ యూనివర్స్ పోటీ మిస్ యుఎస్ఏ ఆర్ బోనీ గాబ్రియల్. ఫెమినా మిస్ ఇండియా 2023 నందిని గుప్తా. మిస్ ఎర్త్ ఇండియా 2023 ప్రియన్ సైన్ రాజస్థాన్. మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 ప్రవీణ అంజనా. మిస్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ అవార్డ్ 2023 ఆస్థా రావాల్ భారతదేశం. 72వ మిస్ యూనివర్స్ 2023 షెన్నిస్ పల్సియోస్ నికార్గాకు సంబంధించిన వ్యక్తి. ఓకే, యుఎన్ ఐక్యరాజ్య సమితి 2024ను ఏమని డిక్లేర్ చేసింది, ఏ సంవత్సరంగా ప్రకటించింది అంటే దీనికి ఆన్సర్ కింద కామెంట్ చేయండి. మనం ఇంతకుముందు స్టార్టింగ్లో మనం ఛానల్లో 2000 నుండి 2026 వరకు ఐక్యరాజ్యకు సంబంధించిన అంతర్జాతీయ సంవత్సరాల గురించి ఒక వీడియో చేసాం, దాన్ని చూడండి. ఓకే, ఇంతవరకు మనం డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించాం. వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.